భక్తుడు సద్గురుని సన్నిధిలో కామ క్రోధాదులు నశిస్తాయంటారు, నిజమా? మహర్షి: నిజమే. ఆత్మసిద్ధికి పూర్వమే కామ క్రోధాలు పోవాలి. భక్తుడు: కానీ సాధకులందరి పరిణతి ఒకటిగానే ఉండదు. వారిలో కొందరు వ్రతాన్ని అవలంబించరు. ఆ దిగజారడానికి ఎవరు బాధ్యులు? బ్రాకెట్లో చ్యుతికి. మహర్షి: ఆత్మసిద్ధికి వ్యక్తి సంస్కారాలకు ఏ సంబంధమూ లేదు. గురువు నిర్దేశించిన లక్ష్యంలో జీవించడం ఎల్లరికీ ఎల్లప్పుడూ సాధ్యం కాదు. భక్తుడు: కామాదులు ఆత్మసిద్ధిని అడ్డవా? మహర్షి: తన్ను తాను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం స్వతహాగా జరుగుతుంది. భక్తుడు: ఆత్మసిద్ధికి మునుపు సర్వకల్మష క్షాళనం అవసరం కాదా? మహర్షి: జ్ఞానం వాళ్ళను శుద్ధులను చేస్తుంది. ఓకేనా? అడిగే ప్రశ్నకు చెప్పే సమాధానం డిఫరెంట్గా ఉంటూ వస్తుంది. దీన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయకపోతే అర్థం కాదు. ఏనా? ఇప్పుడు అనుకోండి, మీ పేరు ఏమిటయా అని అడిగామనుకోండి, నా పేరు ఎల్లయ్యో పుల్లయ్య అని చెప్పాలి, అవునా లేదా? అలా కాకుండా పేర్లు శాశ్వతం కాదనుకోండి, ఇది సమాధానం అనుకోండి. ఇప్పుడు ఎట్టుంది? అడిగిన దానికి సూటిగా ఉన్నట్టుందా, వేరుగా ఉన్నట్టుందా? అట్లా ఉంటాయి వీళ్ళ మాటలు, అలా ఉంటాయి. ఇప్పుడు మీ పేరు ఏమిటండి, ఉదాహరణ చెప్పాను నేను, మీ పేరు ఏమిటంటే నా పేరు రామయ్యో పుల్లయ్య అని చెప్పచ్చు. పేర్లు శాశ్వతం కాదనుకోండి, అట్లా పోతున్నది వీళ్ళ వ్యవహారం. అందుకని దీనికి కొంచెం అటెన్షన్ అవసరం, టెన్షన్ కాదు. టెన్షన్ ఉంటే అర్థం కాదు, అటెన్షన్ ఉంటే అర్థం. ఇప్పుడు అర్థమైందంటే అటెన్షన్కు టెన్షన్కు. టెన్షన్ అంటే ఏంటంటే 4:30 అయింది, ఏంద్రే కర్మ ఇంకా, ఇది టెన్షన్. అటెన్షన్ ఏంది? ఎంత అయితే కానీ రబ్బో ఆదివారం ఒకరోజు అటెన్షన్. ఇప్పుడు ఈ వినాలంటే అటెన్షనే ఉండాలి, టెన్షన్ మనకు. ఎందుకనగా జీవితంలో టెన్షన్లు పడి 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 టెన్నో సన్నో 10 మంది కొడుకులతో ఏగులాడితే ఎంత బాధో అదే టెన్షన్. 10 అంటే 10, సన్ అంటే కొడుకులు. ఓకే, రైట్? అడిగిన ప్రశ్న ఏంటంటే, సద్గురుని సన్నిధిలో కామక్రోధాదులు నశిస్తాయంటారు, నిజమా? సద్గురువు ఉండాలి, గురువు కాదు, కొరువు కాదు. సద్గురువు సన్నిధిలో కామక్రోధాదులు నశిస్తాయంటారు, నిజమా? భగవాన్ ఏమన్నాడు? నిజమే. ఆయన నిజమైనడైతే. అందుకని ఈ సద్గురువు పీఠాల మీద ఉన్నటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమే, ఆత్మసిద్ధికి పూర్వమే కామక్రోధాదులు పోవాలి. చూడు నాయన, నీ ఆత్మసిద్ధిని సాధించడానికి ముందే కామక్రోధాదులు నశించిన వాడే ఆత్మజ్ఞానానికి అర్హుడు. అంతేగాని కామక్రోధాదులు పెట్టుకుని ఏదో కొంతమంది సత్సంగాలు పెట్టుకొని బిజినెస్ చేయడం. నాయన మనం అంతా ఒక సత్సంగం చేద్దాం అనేది, అక్కడ ఒక అందరం కూడతాం, ఒక అరగంట భజన చేసిన తర్వాత హరే రామ అని తర్వాత నాయన మనం ప్లాట్స్ చేస్తున్నాం, నీకేమన్నా కావాలి? అది మన తక్కువ రేటు, నేను చేస్తాను. దీన్ని ఏమనాలి చెప్పండి? అరే ఎంతో మోసం. అర్థమైందా? ఆత్మసిద్ధి పొందకు పూర్వమే నువ్వు కామక్రోధాదులు నశించాలి. కామం క్రోధం డేంజర్. కామం క్రోధం నశించాలి. అవి నశించినటువంటి వాడే ఆత్మసిద్ధికి ఎలిజిబుల్ స్టూడెంట్. నీట్లో ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినవాడే మెడిసిన్ సీటుకి అర్హుడు. ఎగ్జామే రాయలేదు సార్ నాకు సీట్ ఇచ్చే అంటే, నేను బస్ సీట్ అదే. కానీ సాధకులందరికీ పరిణితి ఒకటిగానే ఉండదు. వారిలో కొందరు వ్రతాన్ని అవలంబించరు, మరి దిగజారిపోతారు. దానికి ఎవరు కారకులు? ఎలా? నాయన, ఆత్మసిద్ధికి వ్యక్తి సంస్కారాలకు ఏ సంబంధం లేదు. అర్థమవుతుందని? వ్యక్తి ఏ పనులని చేయొచ్చు. ఏమండి, చెప్పులు కుట్టే వాళ్ళు ఉండొచ్చు, కుమ్మరి పనులు చేసే వాళ్ళు ఉండొచ్చు, కమ్మరి పని చేసే వాళ్ళు ఉండొచ్చు, దైవజ్ఞానాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞానులు కాదు.
కొందరు అలా ఉన్నారు. వాళ్ళు చేసే పనిని బట్టి దైవ జ్ఞానాన్ని నిర్ణయించలేం, సంస్కారాన్ని బట్టి ఆత్మ స్థితిని పొందాడా లేదని చెప్పలేం. ఇప్పుడు ధర్మవ్యాధుడు మాంసాన్ని అమ్ముతూ ఉండేవాడు, ఆయన ఆత్మజ్ఞానం పొందాడు. కాబట్టి వాడి సంస్కారాన్ని బట్టి మనం ఆ వృత్తిని సంస్కారాన్ని బట్టి నిర్ణయించలేము. ఇతనికి దైవజ్ఞానం లేదు అనలేం, తప్పదు. దాన్నే ఏ పొట్లో ఏ పాము ఉంటుందో చెప్పలేమండి. అందుకని భగవాన్ అంటున్నాడు, ఆత్మసిద్ధికి వ్యక్తి సంస్కారాలకు ఏ సంబంధం లేదు. వాడు ఏ సంస్కారవంతుడైనా సరే వాడు బ్రహ్మజ్ఞానం ఉండొచ్చు. వాల్మీకి, అపరమైనటువంటి వాల్మీకి అడవి జాతివాడు బ్రహ్మజ్ఞానం అయ్యాడు. కాబట్టి గురువు నిర్దేశించిన లక్ష్యంతో జీవించడం ఎల్లరికీ ఎల్లప్పుడూ సాధ్యం కాదు. గురువు చెప్పినటువంటి దానికి 100% నేను నడుచుకుంటున్నాను అంటున్నాడు అని అంటే అబద్ధం. మీరు చెప్పింది నేను తూచ తప్పకుండా నడుస్తున్నాయన అంటే నీకు ఎన్ని మార్కులు ఇచ్చినాయన? 50. నాయన నువ్వు చెప్పింది నడవలేకపోతున్నాను, కష్టంగా ఉంది నాయన. మీరు చెప్పింది అంత సులభంగా ఏం లేదు. రైట్, వీడికి 70-80 మార్కులు వేయచ్చు. నాయన ఏం చెప్పినాడు దాన్ని నేను తప్పకుండా అట్లే అంతే అంటున్నాడంటే ఓహో వీడు ఓవర్గా చెప్పేస్తున్నాడు. అంత సులభమేం కాదు, అంత సులభమేం కాదు. నేను ఒకటి జోరుగా మిమ్మల్ని ఏమని, ఎన్ని పనులున్నా ఆదివారం రన్నైనా ఒక నియమం పెట్టా. దీన్ని తేల్చగలుగుతున్నారా? ఒక చిన్న నియమంకే మనం ఫెయిల్ అయిపోతుంటే ఇక మిగతా నాకు కనబడకుంటుండే నియమాలు ఎన్నో. చిన్న విషయం అదే. మనం చెప్పచ్చు నాయన అన్నిటికీ 0 చుట్టూ అనొచ్చు. మన కాడికి వస్తే ఈ 0 పెద్దది, గండు 0 అయిపోతుంది. అంత సులభమేం కాదు ఇది. అలా మీరు అంటున్నప్పుడు కూడా నవ్వుతుంటా నేను. ఓహో ఒరే నాయన ఇవన్నీ పడి లేసి వచ్చినావమ్మా, అంత సులభమేం కాదు ఇది. ఒక వ్రతం, ఒక దీక్ష ఎంత కష్టాలతో ఉంటుందో తెలుసా? అంత ఆషామాష వ్యవహారం కాదు. మనసును నేను అరికట్టాను, నేను బలే ఉన్నాను, నా మనసు అలా ఇలా కలదు కొండలో తొనకనట్టుగా. అబద్ధాలు చెప్పద్దు నాయన. తొనకుంటుండే అనేక కోట్ల జన్మల్లో నుంచి వస్తున్నది లేదు, పోతాయి. నేను నా మనసును అరికట్టలేకపోతున్నాను, ధ్యానం చేస్తున్నాను నమ్మచ్చా బిడ్డని. ఓహో ఇదేదో సాధన చేస్తున్నాను. అంతేగాని నేను అలా అరికట్టాను ఆయన అట్లే నిశ్చలంగా ఉండిపోయినాను అబ్బా అన్నాడు. అంత నిశ్చలంగా కొద్ది టైం ఉంటుంది ఆయన, కొద్ది సమయం ఉంటాం అంతే. సరే రైట్. అలా మనం గురువు నిర్దేశించిన లక్ష్యంలో జీవించడం ఎల్లరికి ఎల్లప్పుడూ సాధ్యం కాదు అని భగవంతుడు మనకు చెప్తున్నాడు. ఆత్మసిద్ధిని కామాదులు ఇవి అడ్డం కావా? ఏమంటున్నాడు భగవాన్? తన్ను తాను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం స్వతహాగా జరుగుతుంది. నీకు నువ్వే శుద్ధి చేసుకుంటే కామాదులు నిన్ను ఆపలేవు. ఏనైనా ఆత్మసిద్ధికి మునుపు సర్వకల్మష క్షాళనం అవసరము కాదా? ప్రశ్న చూడండి ఎలా అడుగుతున్నారు. ఆత్మసిద్ధికి ముందు సర్వకల్మషాలు ప్రక్షాళన చేయాల్సిన అవసరం కాదా? మహర్షి ఏమన్నాడు? జ్ఞానం వాళ్ళను శుద్ధులు చేస్తుంది. నీవు వింటున్న జ్ఞానం, నీవు ఆచరిస్తున్న జ్ఞానం, నీ అనుభవానికి వచ్చిన జ్ఞానం నీలో ఉండేటువంటి కల్మషాలను శుద్ధి చేస్తుంది. అలా శుద్ధి చేయలేదంటే నువ్వు శ్రవణ మనన నిధిధ్యాసనాదులు సరిగా చెయ్యలేదు. సత్సంగం చేసావంటే నీలో మార్పు రావాలి. మార్పు రాలేదంటే సరిగా వెళ్ళలేదని అర్థం. ప్రక్షాళన చేస్తుంది. వింటున్న జ్ఞానం ఆటోమేటిక్ ఒక మెడిసిన్. అది నువ్వు వింటున్న జ్ఞానం ఒక టాబ్లెట్, అది ఖచ్చితంగా లోపలికి వెళ్ళి పని చేస్తుందండి. పని చేయలేదు అంటే నువ్వు వెళ్ళలేదు, టాబ్లెట్ వేసుకోలేదు. కొంతమంది టాబ్లెట్ వేసుకున్నట్టు వేసుకు పక్కన బారేస్తుంటారు. ఏనండి ఆ ఇచ్చ అనేది గట్టిగా ఉంటే, నీకు వినాలి అన్నటువంటిది, నేను సాధన చెయ్యాలన్న ఇచ్చ గట్టిగా ఉంటే, ఈ వినే జ్ఞానం లోపలికి వెళ్ళి నిన్ను ఆత్మ పరిశీలన చేసి ప్రక్షాళన చేస్తుంది. దీనిలో డౌటే లేదు. కాబట్టి అలా లేదు అని అంటే నీ ఇచ్ఛాశక్తి, వింటున్నటువంటిది, నీకు శ్రద్ధ, అవన్నీ కూడా తక్కువే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి.
చాలా భయంకరంగా చెప్తున్నాడు కదా ఆయన. నాయన నేను ఒక చిన్న దురలవాటు మానలేకపోతున్నాను. ఎస్, ఆ దురలవాటు మానాలి అని అంటే ఇచ్ఛాశక్తి ప్రబలంగా ఉండాలి. దాన్ని అధిగమించాలి నువ్వు, దానికి లొంగకూడదు. ఎందుకు నేను దాన్ని అధిగమించలేను అని పట్టుదల పట్టు. కాబట్టి బలవంతంగానైనా సరే అటువంటి దుర అలవాట్లను దుర ఆలోచనలను దూరంగా పెట్టవలసిందే. అప్పుడు మాత్రమే నీ మనసు తేలికపాటి అయి ఆత్మసిద్ధికి అనుకూలతగా మారుతుంది. నెక్స్ట్, జ్ఞానం వాళ్ళను శుద్ధి చేస్తుంది. సరే, ఒక చిన్న విషయం చెప్పేసి మళ్ళీ ఇది చెప్పనైనా